వైష్ణవి మాత్రం న్యాయం జరిగేదాకా అస్సలు ఊరుకోవద్దు. వైష్ణవికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా తన ఆత్మ శాంతించాలంటే వాళ్ళ అమ్మ కోరుకున్నట్టే, వాళ్ళ అమ్మ కోరుకున్న శిక్షనే వాళ్ళకి వెయ్యాలి. ఆమె ఏం కోరుకు అందరూ తెలుసు, ఏం శిక్ష కోరుతుందో కూడా. హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, అఖిల భోజు అఫీషియల్. నేనైతే ఇవాళ మళ్ళీ మీ ముందుకైతే వైషు అమ్మ గురించి మాట్లాడడానికైతే వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే ఇప్పటికీ వైషు చనిపోయి అయితే 11 days ఆర్ 12 days అయిపోతుంది, కంప్లీట్ అయిపోయినాయి. అయినా కానీ ఇంతవరకు అయితే మన గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ కూడా ఇంతవరకు రాలేదు. సో దీని గురించి చాలామంది స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చారు వాళ్ళ ఇంటికి, అయితే మహిళా సంఘాల వాళ్ళు వచ్చారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా మన వైషు వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే ఆమెను మాట్లాడించడం జరుగుతుంది. అందరూ వెళ్ళి తనకి ధైర్యం చెప్తున్నారు కానీ ఎవరు కూడా కరెక్ట్ అయితే రెస్పాన్స్ ఇంకా ఏం లేదు. గవర్నమెంట్ నుంచి తరపున మాత్రం ఎట్లాంటిది ఇంకా రావట్లేదు ఒక నిర్ణయం అనేది. ఎందుకంటే తనకి శిక్ష వేస్తామేం ఖచ్చితంగా అనేది వాళ్ళు చెప్పట్లేదు క్లారిటీగా. సో దీనికోసం అయితే చాలామంది అసలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నిన్నాక మొన్న కూడా 9 months ప్రెగ్నెన్సీ అమ్మాయినంట చంపేసిందంట. 9 months ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయిని చంపడానికి అసలు మనం చేయట్లు వస్తాయి చెప్పండి. కడుపులోని బిడ్డ పెరిగి బయటికి రావడానికి సిద్ధమై ఉన్నది, అట్లాంటి తన సొంత భార్యనే చంపిండు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి, మన దగ్గరనే ఎందుకు ఇంత అవుతున్నాయి అంటే మరి మన దగ్గర కష్టమైన రూల్స్ లేవు కాబట్టి వాళ్ళు అంతగానో తెగిస్తున్నారు. ఇప్పుడు వైషు అమ్మని చనిపోయిన వెంబడే వానికి కూడా కరెక్ట్ శిక్ష చేస్తే వాడిని అప్పుడే చంపేస్తే ఇప్పుడు ఈ దారుణం జరగపోతుండే కదా. కొంచెం ప్లీజ్ ప్రభుత్వం నుంచి అయితే మంచి రెస్పాన్స్ ఇవ్వండి. కొంచెం తొందరగా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పటికీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు ప్రభుత్వం నుంచి అయితే. ఇంకొంచెం ఆలోచించి ఇప్పటికైనా ప్రాణానికి ప్రాణం అని ఒక చట్టం అమల్లోకి తీసుకురండి. ఏం కాదు, ఈ చట్టాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, అందరూ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తీసుకొచ్చిన ఎవరి నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్లీజ్ కొంచెం అయితే ఇది ప్రాణానికి ప్రాణం అని ఒక చట్టం తీసుకురండి. అప్పుడైనా ఇట్లాంటి దుర్మార్గులు ఎదవలు ఇట్లాంటి పనులు చేయకుండా పాల్పడకుండా ఉంటారని మా ఉద్దేశము. ఇప్పుడు టీవీ యాంకర్స్ వెళ్తున్నారు, చాలా అంటే చాలామంది 11 మంది అన్నదమ్ములు ఉండదు, అసలు మీరు ఏం చేయలేకపోతున్నారు అనేసి వాళ్ళ అన్నదమ్ముల్ని ఇట్లా అంటున్నారు బయట నుంచి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ చేతిలో ఒకసారి అప్ప చెప్తే వాళ్ళు ఏందనేది వాళ్ళు చూపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేతికి అప్పచెప్పక వాళ్ళని చూపించక వాడిని తీసుకుపోయి దున్నపోతులాగా స్టేషన్లో పెట్టి మేపితే అసలు ఏమొస్తుంది చెప్పండి ఒకసారి, ఏమొస్తుంది? వాడిని మంచిగా స్టేషన్లో పెట్టి 3 పూట్ల భోజనం పెడతారు, తింటాడు, కూర్చుంటాడు దున్నపోతులాగా వాడు. ఇప్పుడు ఇంతగానో ఘోరం చేసి ఆ ఫ్యామిలీని ఎటు కాకుండా వేసిపోయి వాళ్ళ వీడియోస్ ఎప్పుడు చూసినా ఎంత నవ్వుకుంటూ వచ్చేటి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యూట్యూబర్సే, వాళ్ళు అంత మంచిగా వీడియోస్ చేసుకునే వాళ్ళ లైఫ్లలో ఒక్కసారి సునామీ వచ్చినట్టుగా వాళ్ళందరినీ వావులగాడు ఖరాబ్ చేసేసి ఇప్పుడు వాళ్ళు కోలుకొని దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయిండు. వాళ్ళ వీడియోస్ ఒక్క వీడియో కూడా మొత్తం వైష్ణవి గురించి వాళ్ళు ఎంత బాధపడుతారు అనేది అసలు చనిపోయిన రోజు ఏ బాధగా అనిపించిందో వాళ్ళ ముఖాలు ఎప్పుడు కూడా అదే బాధ ఉన్నది. కొంచెం కూడా వాళ్ళ బాధ అనేది ఏం తగ్గలే. వాళ్ళ అమ్మ ఏమంటుంది, నా బిడ్డ కార్యం అనేది చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడితేనే నా బిడ్డకి నేను కార్యం చేస్తా, అవ్వదు దాకా ఏ కార్యం చెయ్యి, నా బిడ్డ ఆత్మ శాంతించదు అని డైరెక్ట్గా చెప్పేస్తుంది ఆమె మనసులో అంత గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ప్లీజ్ మన ప్రభుత్వం నుంచి అయితే కొంచెం వాళ్ళ ధైర్యం చెప్పే విధంగా అయినా కానీ తీసుకురండి. వాడిని బయటకు వదిలేసేయండి, వీళ్ళు చూసుకుంటారు, వాడు ఎట్లా అదిగాడో వీళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందికి ఇప్పుడు ఒకరు చూసుకుంటే ఒకరు ఇంకా బయటకు వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒకటి జరిగిందంటేనేమో అది వేరు, రోజుకొకటి. ఇప్పుడు వైష్ణవి అయిపోయింది, ఇంకొక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఆమెది బయటకు వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది. ఇట్లా వచ్చుకుంటూనే పోతూనే ఉంటే ఇంకా మనం చూసుకుంటుంటా కొద్దీ ఇంకా చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? అరే ఇప్పుడు ఆ అబ్బాయి వాడు చంపిండు, వాడిని ఏం చేసిరు, నన్ను కూడా ఏం చేస్తారు, మా నాలో జైలు ఉంచుతారు కాబట్టి అంతే అనుకుంటారు. వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోతుంది కదా అది. సో అట్లాంటిది వాళ్ళ మైండ్ సెట్ కాకుండా వాళ్ళ మైండ్ సెట్ మారవాలంటే ఒక్కరిని కనుక చంపేసిరు అనుకో, నెక్స్ట్ ఇంకోటి అట్లాంటి పని చేయనీకి ఖచ్చితంగా భయపడతాడు, డెఫినెట్గా భయపడతాడు వాడు. సో అది మేము అనుకునేది అయితే చాలామంది ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు వైష్ణవ్ వాళ్ళ ఇంటికి మన కరీంనగర్ నిర్మల్ నుంచి మహిళా సంఘాలు వచ్చాయి. నిర్మల్ అంటే ఇక్కడ బాసర దగ్గర, అక్కడ నుంచి మహిళా సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మని మాట్లాడించిపోతున్నారు.
ఒక ఆమెనైతే నాకు కూడా బిడ్డనే ఉందమ్మ అని ఏడుస్తుందంట. వాళ్ళ అమ్మని పట్టుకొని ఇట్లా ఏడ్చిన వీడియోస్ నేను కూడా చూసిన. వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే నాకు కూడా బిడ్డే ఉంది, మీరు ఇంతమంది ఉండి మీ బిడ్డను కాపాడుకోలేకపోయారు, నా బిడ్డకి ఒక్కదాన్నే ఉన్నా, నా బిడ్డకి అసలు నేను పెళ్లి చేయాలన్నా వద్దా అని నాకు ఆలోచన వస్తుందమ్మా అనేసి అంటుందంట. అంత భయంకరంగా తయారవుతుంది ఇప్పుడు లోకం అనేది. లోకం కాదు, ఓన్లీ మన దగ్గరనే ఇట్లా. ఇప్పుడు చిన్న చిన్న అసలు అమ్మాయిల్ని కనాలంటేనే భయపడుతున్నారు. ఇంకా అంతవరకు తీసుకొస్తున్నారు. అంత దౌర్భాగ్యం అయిపోయింది మన దగ్గరనైతే. సో ఇట్లాంటివి కొంచెం ఇవి ఎంకరేజ్ చేసినట్టే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇంకా నిర్ణయాలు రాకపోవడం అనేది చాలా అది కదండి. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాలలో మనం చూస్తున్నాం. సో అట్లాంటి రూల్స్ కూడా మన దగ్గర వస్తే కొంచెం బాగుంటుంది అనేసి ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు వైష్ణవిది అయింది, రేపు ఇంకొకరిది అవుతుంది, ఆవులెళ్ళు ఇంకొకరిది అవుతుంది. సో అట్లా అనేసి ఇప్పుడు వైష్ణవి అన్నదమ్ములు కూడా వాళ్ళు ఎంత పాపం, అసలు వాళ్ళ మొహాలు చూస్తేనే అంత ఎట్లనో అనిపిస్తుంది. ప్రతి ఒక్క వీడియో వాళ్ళ చిన్న సంతు అన్న అయితే వైష్ణవి అనే పిక్చర్ వేయించుకుండు హార్ట్ పైన, తన పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎంత చెల్లి పిచ్చి ప్రేమ ఉంటే చెప్పండి. చెల్లె మీద అంత ప్రాణం పెట్టుకుని అన్నదమ్ములకైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ అమ్మ అయితే అసలు మస్తు ఎంత ఘోరంగా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆమె ఎంత మంచిగా చెప్తుంది, మరి ఇట్లా దాదుకున్నా వాడు కట్టుబట్టలతో వచ్చిండు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. బట్టలు కూడా నేనే ఇప్పించిన వానికి, మొత్తం A to Z అన్నీ నేనే ఇప్పించిన. వానంతగానం జాతీయాలు నాకు కడుపు కోత మిగిల్చి వీళ్ళ అమ్మ ఏడుస్తుంటే మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నాం మేమే. అసలు స్టార్టింగ్ నుంచి వైష్ణవ్ చనిపోయిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తను ఇంకా అట్లనే ఉంది. అసలు కొంచెం కూడా ఆమె లేదు. అసలు ఎంత ఘోరం అంటుంది అది. ఏ తల్లి కూడా ఎట్లాంటి పరిస్థితి అసలు రావద్దు, అసలు ఏ తల్లికి రావద్దు. తన బిడ్డ బయటికి వాళ్ళ అత్తగారింటికి పంపిస్తా అనుకుందంట. ఇప్పుడు ఒక పాపో బాబు పుట్టినాక మార్దర్ వాళ్ళు కూడా కట్నం పోసి మాట్లాడి పంపిస్తా అనుకుందంట. కానీ ఈ అవలగాడు అదేం లేకుండా బిడ్డనే లేకుండా చేసింది. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దంటే ప్లీజ్ కొంచెం ఆ చట్టాలని తీసుకొచ్చి వాడిని మాత్రం శిక్ష వేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని ర్యాలీలు కూడా తీస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తారు. వి వాంట్ జస్టిస్ ఫర్ వైష్ణవి, అంతే. వైష్ణవికి న్యాయం జరిగి తన ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలే ఇంకా దానికి. అందులో ఎటువంటి ఆలోచన లేదు. అందులో మళ్ళీ గర్భవతి అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి చంపిందంటే మామూలు విషయం కాదు కదా. ఇట్లాంటి ఇంకా ముందుకు రావద్దంటే ఒక్కటైనా కానీ ఇప్పుడు ఇంతవరకు ఎన్ని జరిగినాయి, వైష్ణవి అంత మాత్రం ఎవ్వరు ఇంత ముందుకు రాలేదు. ఎవ్వరు కూడా ఇంత దీన్ని సీరియస్ తీసుకోలేదు. చాలామంది అమ్మాయిలు చనిపోయారు, భర్త భార్యలు చంపడం, భార్య భర్తలు చంపుకోవడం వస్తాయినాయి. కానీ దీని అంత వైరల్ కానీ అసలు ఎవ్వరు కాలేదు. ఎవ్వరు కూడా ఇంత రెస్పాండ్ అవ్వలేదు అసలు జనాలు కూడా. వైష్ణవికి తను ఒక యూట్యూబర్ అయి ఉండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యూట్యూబర్స్ కాబట్టి ఇంత వైరల్ అయింది. లేకుంటే ఇది కూడా ఇంత వైరల్ అవుతున్నా కాకపోతుంటారు. వాళ్ళందరూ మొత్తం యూట్యూబర్స్ కాబట్టి దానివల్ల వైరల్ అయిపోయి చాలామందికి తెలిసి ఇట్లా అయిపోయింది. వాళ్ళు ఎవరు ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళైతే సమాజం గురించి ఎక్కువ ఐడియా లేని వాళ్ళైతే ఎవరికి ఎక్కువ తెలియదు. ఎట్లా తెలుస్తుంది ఎవరికి ఎక్కువ? అక్కడనే 4 నిమిషాలు వస్తాయి, 4 రోజులు వస్తాయి, చూస్తారు, బంద్ చేస్తారు, కథ ఊరుకుంటారు. కానీ వీళ్ళు అట్లా ఊరుకుంటలేరు, ఊరుకోరు కూడా, అసలు ఊరుకోవద్దు కూడా. మేమే ఊరుకుంటలేము, వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు చెప్పు? నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరుగా, నాకైతే ఆ పిల్ల ఖచ్చితంగా పొద్దున్నే లేచుడే గుర్తుకొస్తుంది. అబ్బా అసలు ఎట్లా ఈ పాప ఎట్లా అయిపోయాని అనిపిస్తుంది. ఫోన్ ఓపెన్ చేస్తే ఆమెయే. ఇంకా నేను కొంచెం అవాయిడ్ చేస్తున్నాను చూడనీకి. నాకు కొంచెం చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎక్కువ చూసేసరికి నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తుంది అసలు ఆ అమ్మాయి. ఇంతగానమా అనేసి నేను కొంచెం అవాయిడ్ చేసినా కానీ ఏమో అనేసి మళ్ళీ ఓపెన్ చేసి మరీ చూస్తున్నా. ఆ పిల్ల ఈ రీల్స్, ఓల్డ్ రీల్స్ ఉంటాయి కదా, అన్నీ చూసిన నేనైతే. ఎంత చక్కగా ఉంది అమ్మాయి చెప్పండి. ఎంత బంగారు బొమ్మలా లేదు పాపం. ఎంత చిన్న వయసు, 17 ఏళ్ళకే పెళ్ళి. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ ఈ అవులగానికి, నీచునికి, దరిద్రుడికి ఇచ్చి పెళ్ళి చేయకున్నా అయిపోతుండే. ఆ బిడ్డ పాపం వద్దన్నదంట. అమ్మ నాకు ఇప్పుడే పెళ్ళి వద్దమ్మా అన్నదంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఊరుకున్నా అయిపోతుండే. ఎన్ని చేసినా ఆమె తలరాతల రాసిందో మరి దరిద్రుడే రాసిండో తెలియదు కానీ లాస్ట్కి అయితే అమ్మాయి ప్రాణం తీసిండు.
వాళ్ళ జీవితాల్ని అల్లా కల్లోలం చేసిండు. వాళ్ళు ఎప్పుడు ఫేస్ లెక్క స్మైల్ వస్తుండే, వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేసినామంటే ఆటోమేటిక్గా స్మైల్ అంత బాగుంటుండే అసలు. ఇప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలంటేనే ఏదోలా అనిపిస్తుంది అసలు. సో గైస్, ఇది ఇంకా కూడా యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, చాలామంది వైష్ణవ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడండి, కొంచెం తప్పుడు సమాచారాలు తీస్తున్నారు. ప్లీజ్ అట్లాంటివి మనం దయచేసి ఎవ్వరు చేయకండి. తను కూడా ఒక ఆడపిల్ల, అందరం ఆడపిల్లలం. ఒక ఆడపిల్లకి జరిగిందంటే 10 మంది ముందుకు రావాలి, న్యాయం జరిపించుకోవాలి మనం. కాబట్టి ఇంకా యూట్యూబర్స్ పెద్ద వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఇంకా వైష్ణవ్ వీడియోస్ చేయండి. ప్రభుత్వం దగ్గరికి పోవాలి. ఇంతమంది వీడియోస్, ఇంతమంది ఈ పాప గురించి దండలాట పడుతున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది కొంచెం వాళ్ళకి అర్థం కావాలంటే ఇంకా కూడా వీడియోస్ వైరల్ చేయాలి. వైష్ణవి ఎంత ఘనం చేస్తే అంత కొంచెం న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జస్టిస్ అని చేస్తున్నారు అందరూ, ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం తీసుకొచ్చారు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీడియోస్ పెడితే వాళ్ళ నెగిటివ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు, కనీసం అట్లనన్నా మనుషులు కొంచెం ఏమన్నా తీసుకొస్తారేమో అనేసి వాళ్ళు వీడియోస్ చేసుకుంటే వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. అసలు మీరు ఇట్లా 2 నిమిషాల వల్ల ఏమో అనుకుంటా, అట్లా చేయడం కరెక్ట్ కాదండి, తప్పు కాదు, ఖచ్చితంగా అసలు కరెక్ట్ కాదు అది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ పాప ఫోటోలు మీరు కంటెంట్ గురించి చేస్తున్నారు అంటారు. కంటెంట్ గురించిగా చనిపోయిన మామయ్య గురించి కంటెంట్ తీసుకుంటారు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కంటెంట్ అవుతుందా? ఒక అమ్మాయి జరిగింది, తప్పకుండా తను న్యాయం జరగాలి. కాబట్టి ఇంతమంది మనం అంటే అక్కడ దాకా వెళ్ళలేము. వాళ్ళు ఎక్కడో కొరుట్ల, మేము ఎక్కడో ఉంటాము. కనీసం వీడియోస్ ద్వారానైనా 10 మందికి తెలుస్తుంది. ఇంక అందరూ తెలిసింది ఆల్మోస్ట్. మనం ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ లేవు కాబట్టి ఈ విధంగా అయినా కొంచెం చిన్న హెల్ప్ లాగా అనుకొని చాలామంది అయితే వీడియోస్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం ఇంకా ఇట్లనే వీడియోస్ చేయండి. ఇంకా వైరల్ చేయాలి, వైరల్ అయితేనే ఉండాలి. వైష్ణవికి న్యాయం జరిగేదాకా అస్సలు ఈ పోరాటం ఆపనే వద్దు గాయస్, తప్పకుండా చేయాల్సిందే.